హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, గ్రావిటేషన్లో సెకండ్ పార్ట్ మనం ఎక్కడి నుండి మాట్లాడుకున్నాం. ఫస్ట్ పార్ట్లోనేమో మనం ఫస్ట్ వీడియోలోనేమో గ్రావిటేషన్ చాప్టర్లో మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం అంటే జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు హైట్స్ అండ్ డెప్త్స్ అండ్ ఆఫ్టర్ జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు లాటిట్యూడ్స్ ఆర్ ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ అంతవరకు మాట్లాడుకున్నాం రాబుచ్చి. మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటన్నా, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం మాట్లాడుతున్నానన్నా, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ఇలాంటివి మాట్లాడతాం రాబుచ్చి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటన్నా, ఆర్బిటాల్ వెలాసిటీ. సింప్లీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ది ఆర్బిటాల్ వెలాసిటీ. ఏంటన్నా ఆర్బిటాల్ వెలాసిటీ. చూడమ్మా, ఆర్బిటాల్ velocity అంటే ఏంటన్నా, ద మినిమం వెలాసిటీ. ఏంటన్నా, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ by a satellite to revolve in a particular orbit around a planet. That is also called as orbital velocity. And the next one, V0. V0 is nothing but orbital velocity. That is equals to root over capital Cm by r plus h. And then capital M means mass of earth. Capital M అంటే ఎంతనా, mass of earth. ఇక్కడ small m అంటే ఏంటన్నా, mass of the satellite. And then orbital velocity must be equals to that V0 is equals to root over gr also. Root over small g into capital R. And then V0 is directly proportional to the R into root over rho. Rho is nothing but the density of planet. And the next one, what is that? For a satellite having the orbital velocity on Earth's surface, that is V0 is equals to 7.98 kilometers per second. This formula. And then orbital angular velocity of satellite omega naught is equals to root over gm by r plus h whole cube. And then time period of that satellite t is equals to 2 pi into root over r plus h whole cube divided by gm. అది ఏ ఫార్ములా నుండి వచ్చిందని అంటే ఒమేగా నాట్ is equals to 2 pi by t నాట్ నుండి వచ్చింది రాబుచ్చి. ఇది జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ మొత్తం తీసుకోవాలరా. తీసుకొని మీరు నోట్స్ తీసుకుంటూ స్క్రీన్ షాట్లు తీసుకుంటూ ఆ ఫార్ములాస్ మొత్తం ప్రిపేర్ అయ్యి ప్రాబ్లమ్స్ చేయడానికి రెడీ అవ్వాలన్న. నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ మ్యాక్సిమం కంప్లీట్ అయినట్లేరా. ఇంకొకటి చూద్దాం. ఆర్బిటల్ వెలాసిటీ అయిపోయింది కదా. ఆర్బిటల్ వెలాసిటీ అయిపోయిన తర్వాత ఎనర్జీస్ ఆఫ్ ఎన్ ఆర్బిటింగ్ శాటిలైట్. ఏంటన్నా, ఎనర్జీస్ of an orbiting satellite. ఏదో ఆర్బిటింగ్ అవుతున్నటువంటి అంటే రివాల్వ్ అవుతున్నటువంటి ఆ పర్టికులర్ శాటిలైట్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ మాట్లాడతాను అనమాట. ఇక్కడ అంటే పొటెన్షియల్ ఎనర్జీ మాట్లాడతాను. పొటెన్షియల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు మైనస్ క్యాపిటల్ G ఇంటూ m ఇంటూ స్మాల్ m by r. R means, what is the R? R means capital R plus H. The potential energy of that satellite which is on the earth surface must be equals to ఏంద్రా R plus H ఎందుకు రాశాను? ఇక్కడ ఉన్నటువంటి శాటిలైట్ రాబుజీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ శాటిలైట్ కి ఎర్త్ సర్ఫేస్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ స్మాల్ r రాబుజీ. స్మాల్ r ఈక్వల్స్ టు క్యాపిటల్ R ప్లస్ హెచ్ అవుతుంది. స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది రాబుజీ? స్మాల్ r మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది టూ బాడీస్. అంటే ఈ చిన్న బాడీ యొక్క సెంటర్ నుండి C2 నుండి పెద్ద బాడీ ఎవరు ఇక్కడ? ఎర్త్ సెంటర్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని స్మాల్ r అని తీసుకోవచ్చు. స్మాల్ r మీన్స్ దట్ ఈస్ క్యాపిటల్ R ప్లస్ హెచ్. క్యాపిటల్ R మీన్స్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ అండ్ హెచ్ మీన్స్ ద హైట్ ఆఫ్ ది satellite from the earth surface. Then R is equals to capital R plus H. అయితే ఇప్పుడు ఎంత రాస్తున్నాను రాబుచ్చి? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై క్యాపిటల్ R ప్లస్ హెచ్. దట్ ఈస్ రెండోది కైనెటిక్ ఎనర్జీ వచ్చింది అన్న. కైనెటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు GMM by 2R అంటారా. ఇది ఎట్ వచ్చింది రాబుజీ? హౌ టు ఫైండ్ అవుట్ దట్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్
The kinetic energy of satellite must be equals to capital Z into capital M into small m divided by 2 into small r, that is equals to capital Z into capital M into small m divided by 2 into capital R plus H, capital R plus H. Then we have to write that the total energy must be equals to total energy of that system must be equals to PE plus KE, PE plus KE. That means capital, what is this man? Minus capital Z into capital M into small m divided by 2R. The total energy of satellite must be equals to, the total energy of that satellite must be equals to minus capital Z into capital M into small m divided by 2 into R plus H రానన్న. అయితే ఇక్కడ వీడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రాబుజీ? ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఈజ్ టు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ టు total energy must be equals to minus 2 is to 1 is to minus 1, minus 1 minus 2 is to minus 1 ఏంట్రా 1 is to minus 1. ఇది తీసుకుంటారు పొటెన్షియల్ ఎనర్జీకి, కైనెటిక్ ఎనర్జీకి, అలానే టోటల్ ఎనర్జీకి వచ్చినటువంటి రేషియో ఎంత వస్తుందిరా? minus 2 is to 1 is to minus 1. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా తీసుకోండి. సరే, నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ మాట్లాడదాం నాన్న. ఎస్కేప్ వెలాసిటీ, ద నెక్స్ట్ వన్ ఎస్కేప్ వెలాసిటీ రానన్న. ఎస్కేప్ వెలాసిటీ, what is the meaning of escape velocity rabuji? Escape velocity means, what is the meaning of escape velocity? The minimum velocity required for a projected body to escape the gravitational field, that is also called as escape velocity. The minimum velocity of an object to escape from the gravitational field, that is also called as escape velocity. Escape వెలాసిటీ అది ఎర్త్ సర్ఫేస్ రానన్న. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద నుండి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఎక్కడికి? స్పేస్లోకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. స్పేస్లోకి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోవాలట? వీతో మూవ్ అయితే ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుండి బయటకు వెళ్ళిపోవాలి, అంటే స్పేస్లోకి వెళ్ళిపోవాలి. ఆ వెలాసిటీని ఏంటన్నా, ఏదైనా ఒక బాడీని మనం స్పేస్లోకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీకి ఒక మినిమం వెలాసిటీ ఉండాలి. ఎందుకట ఆ మినిమం వెలాసిటీ? ఎర్త్ గ్రావిటీ ఫీల్డ్లో నుండి బయటకు వెళ్ళిపోవడానికి ఆ మినిమం వెలాసిటీ కావాలట. ఆ మినిమం వెలాసిటీని ఏమని చెప్పుకోవచ్చునంటే అంటారా? ఎస్కేప్ వెలాసిటీ. ద మినిమం వెలాసిటీ ఆఫ్ an object to escape from the gravitational field, that is also called as escape velocity. That escape velocity formula is nothing but escape velocity v is equals to root over 2 into capital Z into m by r. And the next one, that's must be equals to escape velocity v is equals to root over 2cr, root over 2cr, v is equals to root over 2cr. And then the escape velocity is directly proportional to root over m by r, root over m by r. This implies the escape velocity is also directly proportional to r into root over rho. And then velocity of earth on moon, escape velocity on moon surface ఎంత ఉందిరానన్న? మూన్ సర్ఫేస్ మీద అరే ఈ బిట్లో వస్తాయి, మీరు ఏదో వాల్యూస్ చెప్తున్నారని అనుకోదు. ఈ వాల్యూస్ మొత్తం కూడా మీకు ప్రాబ్లమ్స్లో యూస్ అవుతాయి. బిట్స్, డైరెక్ట్ బిట్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. 2.38 into 2.38 into ఎంత వస్తుందిరా నాన్న? 2.38 kilometers per second. అంటే ఎస్కేప్ వెలాసిటీ అండ్ మూన్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ 2.38 kilometers per second. 2.38 kilometers per second తో కానీ నువ్వు బాడీని నువ్వు ఎర్త్ సర్ఫేస్, మూన్ సర్ఫేస్ మీద నుండి కానీ విసిరినట్లయితే అది మూన్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అదే ఎర్త్కి సంబంధించినటువంటి ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండేది? ఎర్త్కి సంబంధించి చెప్పరా బుజ్జి? ఎర్త్ హ్యావింగ్ ది escaping velocity is nothing but how much? That is 11.2 kilometers per second. And then the escape velocity from the
సన్ నుండి నువ్వు ఏదైనా ఒక బాడీని నువ్వు ప్రొజెక్ట్ చేయాలి, దాని ఫీల్డ్ సన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుండి బయటికి పోవాలి అని అంటే ఎంత స్పీడ్తో నువ్వు ఒక బాడీని ప్రొజెక్ట్ చేయాలి, 42 km/s ప్రొజెక్ట్ చేయాలని అనమాట. అంటే మూన్ మీదేమో 2.38 km/s నువ్వు ప్రొజెక్ట్ చేస్తే ఆ మూన్ మీద నుండి బయటకు వచ్చేస్తుంది ఆ బాడీ. అదే ఎర్త్ అయితే ఎర్త్ సర్ఫేస్ మీద 11.2 km/s నువ్వు ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఎర్త్ ఫీల్డ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వెలాసిటీ ఏంటన్నా, ఇక్కడ సన్ సర్ఫేస్ మీద నుండి ఏదైనా ఒక బాడీ నువ్వు 42 km/s అంటే ఒక సెకండ్లో 42 km వెళ్ళే విధంగా నువ్వు ఆ బాడీని ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆ బాడీ అనేది సన్ సర్ఫేస్ మీద నుండి ఎస్కేప్ అయిపోతుంది అని అనమాట. ఏంట్రా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ? ద మినిమం వెలాసిటీ ఆఫ్ an object to escape from the gravitational field. That is also called as escape velocity. అరే ఎస్కేప్ వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాను నాన్న. ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించిన కండిషన్స్, ద రిలేషన్ బిట్వీన్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ. రిలేషన్ ఏమంటుందిరా బుచ్చి? VE is equals to √2 into V0. That is the VE is equals to √2 into V0 is the relation between VE and V0. That is the situation. Okay, తొందరగా తీసుకోండమ్మా. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ టాపిక్ నాన్న. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏంట్రా? ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని అంటే ఏంట్రా బుజ్జే? It is the gravitational force experienced by unit mass kept at a point in the gravitational field. నువ్వేదో ఒక యూనిట్ మాస్ని తీసుకెళ్ళేసి ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఫోర్స్ని ఏమని చెప్పుకోవచ్చు అన్న? గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని అనొచ్చు. It is the gravitational force experienced by unit mass kept in a point in a gravitational field. ఏదో ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లో కానీ నువ్వు ఒక పాయింట్ మాస్ ఉంచినప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ మాస్ మీద లేకపోతే ఆ పర్టికులర్ యూనిట్ మాస్ మీద ఎంతైతే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఆ బాడీ మీద యాక్ట్ చేస్తుందో దాన్ని ఏమైనా చెప్పొచ్చు? గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. It is the gravitational force experienced by unit mass kept at a point in a gravitational field. Gravitational field. That point is clear. And the gravitational field strength is a vector quantity. It is a vector quantity. ఇక్కడ ఏమవుతుంటారా నాన్న? గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఇదేదో గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఒక మాస్ M ఉంచారు నాన్న. అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి జస్ట్ ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్కి అలానే ఈ మాస్ ఎంకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ r అని అనుకుంటారా బుజ్జి? గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అట్ ఎ పాయింట్ డ్యూ టు ఏ పాయింట్ మాస్. అంటే ఇక్కడ పాయింట్ మాస్ని తీసుకుంటే ఇక్కడ I ఎంత అవుతుంది? I is equals to capital Gm/r². Simply we have to write that I means the gravitational field strength. Location of null points due to the 2 point masses. అరే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రా బుజ్జి. ఈ పాయింట్స్ ఇక్కడ నుండి ఈ నల్ పాయింట్స్ మీద ఏదైనా ప్రాబ్లం అడగడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది నాన్న. లొకేషన్ ఆఫ్, సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ లొకేషన్ ఆఫ్ నల్ పాయింట్ డ్యూ టు 2 point
masses. Location of null points due to a 2-point masses. That is, this is the one of the mass m1, and then this is the one of the mass m2. Those two are separated by a distance of small r. At this particular situation, the intensity will be 0 at the null point. I is equals to 0 at null point. Array null point the attractive the intensity of that field, or what is this meant, the field strength be 0. The field strength in between the two masses will be 0 at that particular point. That point is also called as null point. అరే m1 నుండి null point అనేది x డిస్టెన్స్ లో ఉంది అని అనుకుంటే, ఇది మొత్తం r డిస్టెన్స్ కదా రబుచ్చి, ఈ 2 పాయింట్స్ మధ్యన 2 పాయింట్ మాసెస్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ r అని అనుకున్నాను. m1 నుండి ఈ null point దగ్గరకు ఉన్నటువంటి డిస్టెన్స్ x అని అనుకున్నాను. అయితే ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇక్కడకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందిరా నాన్న, r మైనస్ ఎక్స్ అవుతుందిరా నాన్న, r మైనస్ ఎక్స్ అవుతుందిరా. అయితే ఇప్పుడు నల్ పాయింట్కి సంబంధించినటువంటి ఫార్ములాని ఇప్పుడు నల్ పాయింట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లొకేషన్ ఆఫ్ నల్ పాయింట్ ఇన్ దట్ ద పర్టికులర్ సిచ్యువేషన్, నల్ పాయింట్ ఇన్ ద అబౌవ్ సిచ్యువేషన్. అరే ఈ సిచ్యువేషన్లో నల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయటం ఎలా, నల్ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు r by root over m2 by m1. What is my m2 by m1 plus 1? That is the null point distance, location of null points. This is my location of null point in that above situation is nothing but x is equals to r by root over m2 by m1 plus 1. That is the situation. This is the formula for finding the null points in between the two masses. That is x is equals to r by root over m2 by m1 plus 1. That is the equation. Very very important Rabuji. Null point కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. అరే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి రాబుజీ. ద ఇంటెన్సిటీ అరే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి రాబోచ్చు, కొన్ని అప్లికేషన్స్ చెప్తాను అయిపోతుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ అట్ ఎ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఇది ఒకటి. కొన్ని ఇక్కడ నుండి ఫార్ములాస్ వస్తాయినా ఒకసారి ఇది చూసుకోండి. ఈ ప్రాబ్లం గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ టు ఆర్బిటల్ వెలాసిటీ v is equals to root 2 into v0. అరే మీకు ఫార్ములాస్ ఈ కాన్సెప్ట్స్ చెప్తుంది ఎందుకనంటే జాగ్రత్తగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వెంటనే మీరు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తే అరే ఈ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మార్కులు పడతాయమ్మా, ఖచ్చితంగా పడతాయి. ఖచ్చితంగా మీకు ఈజీగా ఒక 4 కనీసం బిట్లు ఈజీగా మీరు చేయగలుగుతారు. చూసుకోండి అన్న. లొకేషన్ ఆఫ్ నల్ పాయింట్స్ ఇన్ దట్ ద అబౌవ్ సిచ్యువేషన్ ఈస్ నథింగ్ బట్ నల్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ఈస్ ఈక్వల్స్ టు r by root over m2 by m1 plus 1. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ నల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని మాట్లాడుకున్నారు అబ్బచ్చి. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ అన్న, ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా అన్న, అప్లికేషన్స్ చెప్పుకుంటూ వెళ్తాను అన్న. అప్లికేషన్స్ రానా ఒక్కటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇవి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది ఫార్ములాని రాస్తున్నారా, ఫార్ములాస్ జాగ్రత్త తీసుకోండి. గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ due to a uniform circular ring. ఎంతరానన్న యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ సంబంధించి యూనిఫామ్ సర్క్యులర్ రింగ్ at the point on its axis, అరే ఇక్కడ చెప్పండి రాబుచ్చి, ఇదేదో సర్క్యులర్ రింగ్ అని అనుకుంటున్నాను రా.
చూడరా, దిస్ ఈస్ ద సర్క్యులర్ రింగ్. ఓకే, దీనికి సంబంధించినటువంటి యాక్సిస్ ఇది రా యాక్సిస్. And then we will take that the point P on that axis. At that particular point P, we will find out the gravitational field strength due to a uniform circular ring. Due to a uniform circular ring. Are uniform circular ring వలన ఈ పాయింట్ P దగ్గర వచ్చేటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి రబుచ్చి, ఇక్కడ స్మాల్ ఆర్ ఒకటి క్యాపిటల్ ఆర్ ఒకటి ఉంటుందని అనమాట. క్యాపిటల్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ది రేడియస్ ఆఫ్ ది యూనిఫామ్ రింగ్, అండ్ దెన్ స్మాల్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ P టు ది సెంటర్ ఆఫ్ ది రింగ్, హియర్ ఇన్ దిస్ the field strength must be equals to E of R must be equals to ఎంత వస్తుందిరా, that is E of R is equals to capital Z into capital M into small r divided by capital R square plus small r square whole to the power 3/2 whole to the power 3/2. That is a very 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 important Anna. ఈ సిచ్యువేషన్లో మనకి ఈ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందో రాసుకున్నాను. ద ఈ విల్ బి మ్యాక్సిమం అట్ దట్ పర్టికులర్ ఫార్ములా ఆఫ్ 2cm/3√3 into r square. The e will be maximum in that particular situation. The graph related to that is, అరే చూడండి అన్న గ్రాఫ్ ఎలా రిలేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ద గ్రాఫ్ ద ఈ మ్యాక్సిమం. What is the maximum Rapuche? This is the graph we have for the situation. This is the maximum value. E is equals to E maximum is equals to 2cm/3√3 into r square. And the next one entranana, that is at the radius of r equal to √2. Understand? √2 వస్తుంది. And the next one, electric field, the gravitational field strength due to a thread of mass density lambda kg per meter square at a distance r from that is that is equals to er is equals to g lambda by r into sin of alpha plus sin of beta వస్తుందని అన్నమాట. నెక్స్ట్ ఇంకొక కంక్లూషన్ ఇస్తాను రబుచ్చి. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ రాన్న చూడరా. గ్రావిటేషనల్ field strength due to a uniform circular ring at the point on its axis, that must be equals to E of R is equals to gm/r divided by r square plus small r square whole to the power 3/2. That is the point. And the next one, gravitational potential. The next one is gravitational potential. Simple run gravitational potential. What is the gravitational potential? It is the amount of work done to bring that unit mass from the infinity to a point in that gravitational field, that is also called as gravitational potential. Are gravitational potential అని అంటే అర్థం ఏంట్రా బుజ్జి? ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి ఏదో ఒక యూనిట్ మాస్ని తీసుకొచ్చేసి ఒక గ్రావిటీ ఫీల్డ్లో ఒక పాయింట్ P దగ్గర పెట్టడానికి నువ్వు చేసినటువంటి వర్క్ మొత్తాన్ని కూడా ఏమని చెప్పుకోవచ్చు? గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ యూనిట్ టెస్ట్ పాజిటివ్ చార్జ్. యూనిట్ టెస్ట్ ఏంటన్నా యూనిట్ మాస్ అని రాసుకుంటారు. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ది యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ దట్ gravitational field, that is also called as gravitational potential. It is always negative and its maximum value is 0 at infinity. దానికి ఉన్నటువంటి అరే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందిరా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈజ్ always negative. And the next one, its maximum value is 0 at infinity. Its maximum ఏంట్రా? ఏది maximum రా? The gravitational potential will be maximum value
is that it is simply gravitational potential is always negative, and it is maximum value is zero at infinity. Infinity దగ్గర ఈ gravitational potential value ఎంత వస్తుంది రబుచ్చి 0 వస్తుంది. ఇట్స్ maximum value is 0 and it is at infinity. ఓకే, అరే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎప్పుడు ఎలా ఉంటుందిరా, నెగటివ్గా ఉంటుంది. అండ్ దెన్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూస్ 0. అది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటన్నా, gravitational potential due to a point mass. Gravitational potential due to a gravitational potential due to a unit mass that must be equals to V is equals to minus capital G into small m by r. That is V is equals to minus capital C into m by r. That is very, very important. The gravitational potential at a point due to a uniform sphere of mass m. అరే బుచ్చి, ఇది ఒక యూనిఫామ్ స్పియర్ అట, దానికి సంబంధించినటువంటి మాస్ ఏదో క్యాపిటల్ ఎమ్ అట. అయితే ఇక్కడ పరిస్థితి ఏమంటున్నాడు అన్న, ఇది స్పియర్ కదా నాన్న, ఇది మొత్తం కూడా స్పియర్. దీనికి సంబంధించినటువంటి ఏమంటున్నాడు, ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు ఏ యూనిఫామ్ స్పియర్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం. దీనికి ఉన్నటువంటి మాస్ ఎంత, క్యాపిటల్ ఎం. ఇది మొత్తం స్పియర్ రాబుచ్చి, ఇది మొత్తం కూడా స్పియర్. ఈ స్పియర్కు ఉన్నటువంటి మాస్ ఎంత రాబుచ్చి, క్యాపిటల్ ఎం. అయితే దీని ద్వారా ఏదో ఒక పాయింట్ పి దగ్గర నేనేం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను, V due to that the gravitational potential due to that the sphere when at the point P at that particular situation the distance between center to the point P is nothing but r. అంటే ఇక్కడ r is greater than that of capital R, then V is equals to minus gm by r. And the next one r equal to capital R, that is equals to V is equals to capital Gm minus capital Gm divided by capital R. And the next one r is less than that of r, that must be equal to minus Gm by r cube into 3r cube minus r square. That is the formula. అరే ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా గమనించండమ్మా, ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏరిగా ఫార్ములాస్ చూడరా, ఇఫ్ r is greater than that of small r is greater than that of r at that particular situation V is equals to minus gm by r. అరే ఇక్కడ చూడరా, ఇదేమో దీనికి ఉన్నటువంటి అంటే ఈ సాలిడ్ స్పియర్కి ఉన్నటువంటి రేడియస్ ఎంత వచ్చి, సాలిడ్ స్పియర్ విచ్ హ్యావింగ్ ది రేడియస్ ఎంత అన్న, రేడియస్ ఆఫ్ దట్ ద పర్టికులర్ సాలిడ్ స్పియర్ r మస్ట్ బి ఈక్వల్స్ టు, ఇదిరా రేడియస్. ఈ రేడియస్ ఎంత అవుతుందిరా, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R అని అనుకున్నాను. అలానే ఈ సెంటర్ ఆఫ్ ది స్పియర్ నుండి P పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ స్మాల్ r అని చెప్పేసి అనుకున్నాను రాబొచ్చే. అయితే ఇప్పుడు వీటిలో మనకి r ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ క్యాపిటల్ R అయితే V ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ gm బై స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R అయితే V ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ gm బై r. అండ్ దెన్ స్మాల్ r ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ క్యాపిటల్ R అయితే మైనస్ gm బై r క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3r క్యూబ్ మైనస్ r క్యూబ్. ఏంటన్నా r స్క్వేర్ వచ్చింది అని అనుకుంటా, ఇక్కడ క్యూబ్ కాదు నాన్న, 3r స్క్వేర్ మైనస్ r square. That is very, very important nana. Relation between electric field strength and potential. Relation between electric field strength. What is this ma? Relation between, simply we have to write that electric field strength and the electric potential. Electric field strength is nothing but A, negative of gradient of potential. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా నా ఫైనల్ గా V is equals to E bar is equals to minus dV by dr. Then we have to write that E is equals to, this implies E is equals to minus of dou y by dou v by dou x into I cap plus dou v by dou y into j cap plus dou v by dou z
∂V/∂z ఇంటూ కే క్యాప్. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి నాన్న. రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అండ్ electric potential is nothing but E is equals to minus dV/dr. The relation between electric field strength and the potential is equals to E bar is equals to minus dV/dr. అరే ఫార్ములాస్ మ్యాక్సిమం కవర్ అయిపోయినాయి నాన్న ఈ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే గ్రావిటేషన్ పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పినటువంటి ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చేసేద్దాం రా. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మొత్తం చేసేద్దాం. ఓకేనా? జాగ్రత్త అమ్మా, అన్నీ తీసుకుంటారు నాన్న. బాయ్ అమ్మా.